తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల సమస్యలపై వారికి మద్దతు తెలిపేందుకు బయలుదేరిన రామచంద్రరావును పోలీసులు తార్నాకలోనే ఆయన నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క కోరిక మేరకై వారి యొక్క నామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజు నేను పోయేది విద్యార్థులతో కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమం ఉన్నది. కానీ పొద్దున్నే ఈరోజు ప్రభుత్వం ఒక ఏదైతే అణచివేత వ్యవహారం వలన పోలీసులు పంపించిన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మొత్తం ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థుల ఉద్యమాన్ని ఈరోజు అణచివేస్తూ ఉన్నది. మన 2 రోజులు జరిగినటువంటి మా నిరాహార దీక్షలో వేలాది మంది విద్యార్థులు వచ్చారు, చూశారు. మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆయుష్ విద్యార్థులకు స్టైపెండ్స్ రావట్లేదు. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలో వెళ్ళింది. వాళ్ళు ఈసెట్ రాయాలని పరిస్థితి, శక్తి అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి దాని కింద పడేసి వీళ్ళని స్కిల్ లేబరర్స్ కింద వారి భవిష్యత్తుని ఆ ఏపు గుంజుతున్నారు. అంధకారంలో ఉన్న భవిష్యత్తు ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీద సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు.